జేఏసీ రాష్ట్ర జేఏసీ జిల్లా జేఏసీ నాయకత్వాలు కూడా నిన్న సీఎం గారి దగ్గర జరిగిన దానికి అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ ద్వారా మా యొక్క ప్రాథమిక సభ్యులకి, మా యొక్క 206 సంఘ నాయకులకి మేము విజ్ఞప్తి చేసేది, గత 12 సంవత్సరాల్లో మనం సాధించుకోలేని ఏ రోజు కూడా, ఇందాక జగదీష్ అని చెప్పారు, నిరసన చేయలేకపోయాం. కేంద్ర ప్రభుత్వం మీద చేశాం తప్ప రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన కూడా చేయలేకపోయాం. కంప్లీట్ భావ స్వేచ్ఛ ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. సెక్రటరియట్ లో మీరు బాహుబలి గేట్ దగ్గర ధర్నా చేసినా మేము ఎవరిని ఏమీ అనలేదు. ఎక్కడ కూడా మీకు నిరసనకి మేము అడ్డు తగలము. మీరు నిరసన చేసే మీకు అది రైట్ ఉన్నది, వాటిని మేము పరిశీలిస్తాం. మీకు గతంలో కాకుండా మీరు ప్రశ్నించి మీ హక్కులు, రాయితీలు, సంక్షేమం కోసం మా దగ్గర రావచ్చు. డిస్క్రిషన్ పవర్ జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, స్టేట్ లెవెల్లో సీఎం గారికి, కేంద్రం లెవెల్లో పిఎం గారికి ఉంటుంది. మీరు జిల్లా లెవెల్లో మీ ఉండకపోవచ్చు సమస్యలు. స్టేట్ లెవెల్లో ఏదైనా డైరెక్ట్ గా నా తలుపు తట్టండి అని చెప్పే సీఎం గారికి ఒకడు ఉండరు. దాంతో పాటుగా సమస్యల పైన కూడా చాలా మందికి, మా ప్రాథమిక సభ్యులకి పిఆర్సి డేట్ చెప్పలేదు అని ముందు రిపోర్ట్ తెచ్చుకున్న తర్వాత మా సభ్యులందరూ గమనించండి, మేము మీకోసమే దేనికైనా జేఏసీ సిద్ధంగా ఉంది. జేఏసీ అడిగిన పిదపనే రిపోర్ట్ తెప్పించుకుంటామన్నారంటే టెక్నికల్ గా రిపోర్ట్ వచ్చిన తర్వాత 6 months లో ఇంప్లిమెంట్ చేయాలి. అది రాష్ట్రంలో మనం ధర్నా చేసినా, సమ్మె చేసినా, ఏ ఉద్యమం చేసినా ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రభుత్వం. వారే స్వయంగా జేఏసీ నాయకత్వాన్ని పిలిచి మీ పిఆర్సి మా పరిశీలనలో ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేము దాన్ని కన్సిడర్ చేస్తున్నాం, రిపోర్ట్ తెప్పించుకొని మీతో మాట్లాడి చేస్తామని చెప్పారు. దాంతో పాటే డిఏలు కూడా మా వాళ్ళకి చాలా ఉన్నాయి, 5 డిఏలు రావాలి. వాటిని కూడా అందులో మెర్జ్ చేసే ప్రయత్నం ఆ రోజు కూర్చున్నప్పుడు మాట్లాడదామని చెప్పారు. అది క్లారిటీగా 1:30 మా 250 మంది జేఏసీలో ఉన్న భాగస్వామ్య సభ్యులు, సెకండ్ లీడర్లు కూడా పిలిచి చెప్పారు. హెల్త్ కార్డ్స్ విషయం గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం రేపిస్తా, ఎల్లుండిస్తా, ఉదయిస్తా అన్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడిచినా సీఎం గారు నా దృష్టికి రాలేదు. ఇంప్లిమెంట్ అయింది అనుకున్నా నేను. నిన్న డిప్యూటీ సీఎం గారి దగ్గర జేఏసీ నాయకత్వం పోయినప్పుడు డిప్యూటీ సీఎం గారు చెబితే మాకు తెలిసింది. నేను ఇప్పుడే ఆదేశిస్తున్నా, జూన్ 2 అని చెప్పి జూన్ 2 కూడా కాదు, జూన్ 2న మీరు ఉత్సవాలు ఉంటారు, జూన్ 1వ తారీఖునే అందరికి హెల్త్ కార్డు వచ్చేలాగా చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి, రాష్ట్ర అత్యున్నత స్థాయిలో ముఖ్యమంత్రి వర్యులు. వాటితో పాటుగా పెండింగ్ బిల్స్ మా చైర్మన్ గారు చెప్పారు, ఉన్న 14,200 కోట్లు 6,000 కోట్లు పెన్షన్స్ ఏకమొత్తంగా చేసి అది కూడా మీ జేఏసీ డిసైడ్ చేసుకోండి అని చెప్తే జేఏసీ నాయకత్వం కూడా పెన్షన్స్ ఇవ్వమని చెప్పాం. మిగిలినది కూడా ఇప్పుడు ఇచ్చే 1000 కోట్లని కంటిన్యూగా దాన్ని నిరవధికంగా కంటిన్యూ చేస్తాం. మీదే మాకు మొదటి ప్రాధాన్యతని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు క్లారిటీగా చెప్పారు పెండింగ్ బిల్స్ విషయమై. దానితో పాటుగా సిపిఎస్ కూడా అధ్యయనం చేస్తాము. 1/9/2004 కంటే ముందు ఉన్న వాళ్ళది కూడా ఈ రోజే ఉప ముఖ్యమంత్రి వారికి మేము చెబుతున్నాము, సిఎస్ గారితో మాట్లాడి ఫైనల్ చేయండి అని. వీటితో పాటుగా ఉన్న మా 63 డిమాండ్లలో పార్షియల్ గా కంప్లీట్ అయిన 27 డిమాండ్లు కాకుండా ఇంకా 37 డిమాండ్ల పైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ని ఈ ప్రభుత్వమే లాస్ట్ ఇయర్ పునరుద్ధరించింది 13 సంవత్సరాల తర్వాత. ఆ కమిటీ ద్వారా ప్రతి 2 నెలల్లో సెకండ్ సాటర్డే రోజు మీటింగ్ పెట్టి మా సమస్యలు విని చీఫ్ సెక్రటరీ గారి చైర్మన్ ఆధ్వర్యంలో ఆ సమస్యల మెరిట్స్ ని సీఎం గారికి పంపని ఆదేశాలు ఇచ్చారు. ఇందులో చాలా ఉన్నాయి, ఈ 63 ఉండాల్సిన సమస్య చాలా ఉన్నాయి. 317 కావచ్చు, మన వాళ్ళు చెప్పే మా చాలా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయి. ఈ అన్నిటిపైన ఇంత క్లియర్ గా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి ఇచ్చిన విధంగానే మేము రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా విశ్వసించి నమ్మి ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులకి, ప్రభుత్వానికి కూడా యావత్ జేఏసీ పక్షానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు మాకు ఇంకొక నేను అన్ని మీరు అడిగిన మెయిన్ డిమాండ్లు 4 అంటే డిఏలు కలిపితే 5, పిఆర్సీలో సెకండ్ పార్ట్ కలిపితే 1/4 2000
4th కలిపితే 6 డిమాండ్లు, దాంతో పాటుగా 7 జాయింట్ స్టాక్ పాయింట్స్ కూడా చెప్పారు. ఇవన్నీ చేస్తున్నాము. రాష్ట్ర ఇన్కమ్ కూడా మీరు పెంచండి. మేము పన్నులు ఏమంటలేదు మిమ్మల్ని, ఓన్లీ లీకేజ్ అరెస్ట్ చేయండి. అది మీరు చేశారు, ఆల్రెడీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇంకా చేయండి. అవి కూడా మొత్తం మీ శాలరీస్ కి అడ్మినిస్ట్రేషన్ కి ఖర్చు పెడతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. మా ప్రాథమిక సభ్యులందరినీ ఎక్కడ కూడా ఒక 10% స్వపక్షం విపక్షం ఉంటుంది. ఎప్పటికి కూడా అసమ్మతి కంపల్సరీ ఎక్కడైనా ఉంటారు. వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు మనకు క్లియర్ గా చెప్పారు. ఇన్ని సోషల్ మీడియాలో, వాట్సాప్ లో ఎగనిస్ట్ గా కొన్ని అనుబంధ సంస్థలు బ్యాక్ ఎండ్ లో ఉండేవాళ్ళు తిరుగుతున్నప్పటికీ కూడా మీరు ఎప్పటికీ మీ రాజ్యాంగ పరంగా ఉన్న రైట్ మీకుంది. ఉద్యోగ సంఘాలుగా, ఉద్యోగ జేఏసీగా మేము అమలు చేయకపోతే మీరు మళ్ళీ ఆందోళన కాలిచ్చుకోవచ్చు. ఇంత స్పష్టమైన హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి మేము 1 గంట అదనంగా పనిచేస్తాం. మేము చెబుతున్నాం, మరలా మన సమస్యలు సాల్వ్ కాకపోతే, మళ్ళీ ఇబ్బందులు ఉంటే మేము జేఏసీ పక్షాన్నే ఉంటాం. మేము రాష్ట్ర ప్రభుత్వం పక్షాన లేము. మన ప్రభుత్వం అయినా, మన ముఖ్యమంత్రి గారైనా, మన రేవంత్ రెడ్డి సార్ అయినా, మన బట్టి సార్ అయినా, మన మంత్రివర్గం అయినా ఉద్యోగుల హక్కుల సాధనలో, రాయితీల సంక్షేమంలో జేఏసీ రాజీ లేని పోరాటమే చేస్తుంది. ఇది 4వసారి ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడారు 2.5 సంవత్సరాల్లో. ఉప ముఖ్యమంత్రి ఎవరైతే జేఏసీ చైర్మన్ ని నన్ను ఎన్నోసార్లు డైరెక్ట్ గా 10 నిమిషాలు రండి, 15 నిమిషాలు రండి అని చెప్పారు. అది కూడా క్లియర్ గా చెప్పారు, మీకు సమస్య ఉంటే మీరు ఇమీడియట్ గా సిఎస్ గారిని కలవండి, అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు. చైర్మన్ గారు క్లియర్ గా చెప్పారు. డిప్యూటీ సీఎం గారిని కలవండి, సిఎస్ గారి దగ్గర ఏమైనా మీకు ఇబ్బంది ఉంటే, డిప్యూటీ సీఎం గారి దగ్గర మీకు ఇబ్బంది ఉంటే నా దగ్గర రండి. అంత డోర్లు ఓపెన్ పెట్టి చెప్పారు. కాబట్టి మేము ఫర్దర్ కార్యాచరణ పూర్తిగా రద్దు చేసుకోవడం వల్ల మేము పూర్తిగా సరెండర్ అయినట్టు కాదు. అన్ని డిమాండ్లు అయ్యే వరకు కూడా అది కోల్డ్ స్టోరేజ్ లో ఉంటాయి. రాష్ట్ర జేఏసీ నాయకత్వం మళ్ళీ త్వరలో ఒక విస్తృత స్థాయి సమావేశం పెట్టుకొని అయిన సమస్యలపైన రివ్యూ చేసుకొని ఇంకా పెండింగ్ ఏమున్నాయో చూసుకొని, ఈ రోజు కూడా మార్నింగ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు, చైర్మన్ గారు రమ్మన్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి కృతజ్ఞతలు చెప్పకుండా పోకూడదని దాని మీద ఉన్నాం. మాలోనే కొంతమంది నిత్య అసమ్మతివాదులు ఉంటారు. ఉద్యోగ సంఘాలు, ఓడిపోయిన సంఘాలు పెట్టలేని వాళ్ళు ప్రతిసారి ఇందులో పెట్టడం, ఏదో ఇది కాలేదు, అది కాలేదు. కొత్తగా ఇంతకుముందు ఏదైనా ఛానల్ ఉందంటే మీడియా ద్వారా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే ఉండేది. మీ ద్వారా కొంత మేధావులనే వర్గం ద్వారా ఉండేది. ఇప్పుడు మాకు సొంత మీడియా వచ్చింది కాబట్టి దాంతో బదనాం చేసే కార్యక్రమం రిక్వెస్ట్ చేస్తున్నాం, చేయొద్దని. అదే విధంగా చివరిగా మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేస్తున్నాం, యావత్ మా జేఏసీ పక్షాన మేము 206 సంఘాలతోటి 15,35,000 మందికి ప్రాతినిధ్యం వచ్చి ఈ జేఏసీ మేము ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఇంత పకడ్బందీగా ప్రెస్ నోట్లు పంపి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పటికీ కూడా మేనేజ్మెంట్ కూడా కోరుతున్నాం, మీరు ఒకసారి పునరాలోచన. మేము అందరినీ అంటలేదు, మాలో ఎట్లయితే అసమ్మతివాదున్నారో మీడియాలో కూడా ఒక 10% అప్పటికప్పుడు మేనేజ్ చేసుకుని పేపర్లో వేరే జేఏసీ అనో, వేరే నాయకత్వమనో, అసమ్మతనో మేము చెప్పేది స్పష్టంగా అడగండి. జేఏసీ చైర్మన్ దగ్గర మీరు వివరణ తీసుకోండి. ఇంకా వేరే సంఘాలు ఏమి లేవు, ఉన్నా అన్ని కలిసే ఉన్నాయి. అది మీకు అందరికీ తెలుసు. మీ ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మేనేజ్మెంట్ వారికి, సీనియర్ జర్నలిస్ట్కి తల వంచి వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాస్తవాలు మీరు తప్ప ఎవరు రాలేరు. మేము చెప్పుకోవడానికి కూడా మాకు సపరేట్ వేదిక లేదు. కాబట్టి అది గమనించాలి. మా జేఏసీ పక్షాన 15,35,000 మంది ఉద్యోగుల పక్షాన మేము ఏదో కార్యక్రమం చేస్తే, 33 జిల్లాలో మేము కార్యక్రమం చేస్తే ఎక్కడో కొద్దిగా తీస్తున్నారు. మాకంటే ముందు మా వార్తతోటి, మా బ్రాండ్ తోటి, మా లోగో తోటి, మా ప్రెస్ క్లిప్ తోటి ఇచ్చే ఏరే కొన్ని సంఘాలు, మిత్రుల సంఘాలు ఇస్తుంటే వాటి హెడ్లైన్స్ ఇస్తున్నారు. దయచేసి మిమ్మల్ని మేము అనటానికి కాదు, అనే అర్హత మాకు లేదు. రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా మిత్రులకి, మీడియా యాజమాన్యానికి, జర్నలిస్టులకి అందరికి కూడా మీరు వాస్తవాలను బయటికి తీయండి. నిన్న మొన్న ఒక మిత్రులు పెట్టారు మెసేజ్, మా ప్రాథమిక సభ్యుడు మమ్మల్ని తిట్టి కూడా పెట్టారు. మా చైర్మన్ గారు కూడా అందులో కామెంట్ చేశారు, మీరేం చేస్తున్నారని. దయచేసి మా యొక్క ఆ రిక్వెస్ట్ గమనించాలని కోరుకుంటూ మరొకసారి యావత్ జేఏసీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులు
రేవంత్ రెడ్డి సార్కి, బట్టి సార్కి, ఉప ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, అదేవిధంగా మా జిల్లా 33 జిల్లాల జేఏసీ నాయకులకి, తర్వాత 200 సంఘ నాయకులకి, మేమిద్దరం జేఏసీ చైర్మన్, కన్వీనర్ ఉన్న, సెక్రటరీ జనరల్ ఉన్న మిగతా పెద్ద సంఘ నాయకులకి, మిగతా ఫోరం అధ్యక్ష కాదు అందరికి కూడా ఈ కార్యాచరణలో ఉండి నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏదైతే విరమణ అనుకున్నామో అందరికి ప్రతి ఒక్కరికి పేరు మీద మీ ద్వారా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.